హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకి బదిలీల మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేశారు. మరి బదిలీల్లో నియమ నిబంధనలు ఏంది, మార్గదర్శకాలు ఏంది, ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి, ఏ ఏ శాఖలకి బదిలీలు వర్తిస్తాయి, ప్రాధాన్యతమైనటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి అన్ని అంశాలను కూడా ఈరోజు వీడియోలో మనం చర్చించుకుందాం. మిత్రులారా, ఇప్పటివరకు అజయ్ కాలంని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి బదిలీలకు ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బదిలీలకి మార్గదర్శకాలు మొదటగా పాత 13 జిల్లాల పరిధిలో ప్రాతిపదికన బదిలీలు నిర్వహించబడతాయి. జూలై 31 నాటికి ఒకే స్టేషన్లో అత్యధికంగా 5 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఖచ్చితంగాను, మిగిలినటువంటి వారు జీరో సర్వీస్ తోటి వారి విజ్ఞప్తి మేరకు అంటే రిక్వెస్ట్గా ట్రాన్స్ఫర్లు చేసుకునేదానికి అనుమతి ఉంది. ఇక 3, వివిధ ఉద్యోగ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ బేరర్స్కి 9 సంవత్సరాల మినహాయింపు కూడా ఈ నిబంధనకి వర్తిస్తుంది. అయితే ఈ బదిలీలన్నీ కూడా రేపు ఆగస్టు 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు మాత్రమే నిర్వహించాలి. కేవలం 15 శాఖలకు మాత్రమే ఈ బదిలీలు చేసేదానికి అనుమతి ఇచ్చారు. మిగిలిన శాఖల ఉద్యోగులకి ఈ బదిలీలు కూడా వర్తించవు. ఈ 15 శాఖల్లో ముఖ్యమైనది రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, తర్వాత గ్రామ సచివాలయాలు, సివిల్ సప్లైసు, మైన్స్ అండ్ జియాలజీ, ఇంజనీరింగ్ స్టాఫ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, ఆర్ఎండ్బి కానీ వీళ్ళందరూ కూడా వర్తిస్తాయి. అదేవిధంగా ఎండోమెంటు, ట్రాన్స్పోర్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇండస్ట్రీసు, ఎనర్జీ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్సు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్లో మాత్రమే బదిలీలు నిర్వహిస్తారు. ఈ బదిలీలు కూడా ఆగస్టు 31వ తేదీకి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏ వర్గాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు? దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు, మానసిక వికలాంగ పిల్లలు కలిగినటువంటి ఉద్యోగులు సంబంధిత వైద్య సదుపాయాల కోసం అందుబాటులో ఉన్న చోటికి బదిలీ కోరుకోవచ్చు. అదేవిధంగా అంటే గిరిజన ప్రాంతాల్లో 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినటువంటి ఉద్యోగులకి ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా 40% కంటే ఎక్కువ ఉన్నట్టు వైకల్యం ఉన్నటువంటి ఉద్యోగులకి, అలాగే క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్సు, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా అటువంటి వైద్యానికి అందుబాటులో ఉన్నటువంటి స్టేషన్లకి బదిలీ కోరేటటువంటి అవకాశం కూడా ఇచ్చారు. ఇందులో ఏంటంటే వ్యాధి ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ, వారి జీవిత భాగస్వామికి కానీ, వారి పిల్లలకు కూడా వర్తిస్తుంది. వారికి అందుబాటులో ఉన్నటువంటి స్టేషన్లో వారు కోరుకునేటువంటి అవకాశం కూడా ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారిద్దరూ కూడా వీలైనంత వరకు ఒకే స్టేషన్లో ఉండే విధంగా, లేదంటే సమీపంలో కూడా ఉండే విధంగా కూడా బదిలీ కోరుకోవచ్చు. తర్వాత కారుణ్య నియామకాలలో వీడియోస్ అయ్యి కారుణ్య నియామకాలు ఉద్యోగం సంపాదించినటువంటి ఉమెన్స్కి కూడా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఈ నియమ నిబంధనలు ప్రకారం ఆగస్టు 19 అంటే రేపటి నుంచి కూడా బదిలీలు జరుగుతాయి. కొంతమంది ఉద్యోగస్తులు కూడా అన్ని శాఖలకి ఇచ్చుంటే బాగుంటుంది, మాకు కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తామని కూడా కోరుకున్నారు. కానీ వాళ్ళ కోరికని ప్రభుత్వం ఎందుకు చేస్తున్నా కూడా ఆమోదించలేదు. ఎందుకంటే దాదాపు సెప్టెంబర్ అంటే విద్యార్థులందరూ కూడా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి కాలేజీలు మార్చడం, స్కూల్స్ మార్చడం ఇటువంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజలతో సంబంధం ఉన్నటువంటి ప్రజా సంస్కరణలు కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి నేరుగా ప్రజలతో సంబంధం ఉన్నటువంటి శాఖలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ మిత్రులారా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు
మీ అజయ్ కుమార్.